ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ప్రస్తుతం మనం ఉన్న నాగరత్నం నాయుడు గారి ఫామ్ హౌస్ లో ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది వ్యవసాయ క్షేత్రమా లేకపోతే ప్రకృతి వనమా అర్థం కావట్లేదు. ఈ మొత్తం చుట్టూ అంతా పచ్చదనంతో ఉన్నటువంటి ప్రకృతి మొత్తం ఇక్కడే ఉందా అనిపిస్తోంది చూస్తుంటే. ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలుసా, మనం రేపు 11th కి అంటే సాటర్డే రోజు ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తున్నారనమాట. సో ఎలాంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఏమేం ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉండబోతున్నాయి, అవన్నీ కూడా మనం నాగరత్నం నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. సంక్రాంతి ప్రీ ఈవెంట్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు కదా మీరు, మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే రైతు పండగ కదా. మీరు రైతు కదా. అదే కొత్త సంవత్సరంలో మొదట వచ్చే పండగ సంక్రాంతి. కరెక్ట్. రైతుకి ఎప్పుడు ఇన్కమ్ వస్తుంది? సంవత్సరంలో జనవరిలో ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా అప్పుడే అల్లుళ్ళు, కూతుర్లు, మనవుళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపించుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం. సో సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం. 3 రోజులు ఉంటుంది. భోగి, కనుమ, సంక్రాంతి, ఇక అలా 4 రోజులు కూడా ఫెస్టివల్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు అవ్వాతాతలు లేరు, వాళ్ళు ఏమో అనాథాశ్రమం అయిపోయారు, లేకపోతే ఇంకెక్కడ వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే గానీ గడవని పరిస్థితులు. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పిల్లలకి ఏముంది, వాడు మంచినీళ్ళు తాగాలనే సెల్ ఫోన్ ఇవ్వాలి, ఫుడ్ తినాలనే సెల్ ఫోన్ ఇచ్చేస్తే దాన్ని చూసుకొని వాడు ఏం తింటున్నాడో వాడు ఏం తాగుతున్నాడో తెలియని రోజులు అయిపోయినాయి. కాబట్టి ఆ పిల్లల్ని ఇక్కడ మామూలుగా నేను రైతుగా ఉండి కూడా మొదటి నుంచి వ్యవసాయం అనేది ఒక రైతు పండించడం, అన్నం పెట్టడమే కాదు, సో రైతు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే దాంతో నేను అనేక మంది మొదటి నుంచి విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. ఈ దేశం ముందుకు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కావాలన్నా ఎవరు విద్యార్థులు రాబోయే రోజుల్లో వ్యవసాయం ద్వారా వీళ్ళ ద్వారానే అవుతుంది. మేము ప్రధానంగా ఒక 4 ఉంటాం. వితౌట్ కెమికల్ ఫుడ్, వితౌట్ ఫ్రీ కెమికల్ వాటర్, సో మంచి ఆక్సిజన్. సో ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ అనేది మా కాన్సెప్ట్. ఈరోజు పిల్లలు ఏమంటున్నారు, బర్గర్లు, పిజ్జాలు వీటికి అలవాటు అయిపోయేసి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియడం లేదు. వాళ్ళకి సృష్టి మీద తెలిపించాలి. నేచర్ ఎలా ఉంటుందని ప్రకృతిని ఇక్కడ తెలియజేస్తుంటాం. ప్రకృతి ద్వారా ఈ మట్టి ఈ సమాజానికి ఏం చేస్తుంది. మై సాయిల్ ఈజ్ ఎ లివింగ్ సాయిల్ అని, ఇది ప్రాణంతో ఉన్నది. 3 దేవతలు ఎక్కడో లేదు, ఈ భూమిలోనే ఉన్నారు. ప్రతి సూక్ష్మజీవి ఒక దేవతలాగా, ప్రతి వృక్షం ఒక దేవుడిలాగానే ఉంటుంది. ఒక్కొక్కటి ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్ ఇస్తుంటుంది. అనేక విటమిన్స్ అన్నీ కూడా ఈ భూమి నుంచే వస్తున్నాయి, ఈ చెట్ల నుంచే వస్తున్నాయి. ఎక్కడో మెడికల్ ఫ్యాక్టరీలో తయారు కావడం లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తుంది. నేచర్కి అట్రాక్ట్ అయితే, ఎప్పుడైతే నేచర్గా ప్రేమించగలిగిన వాడు తల్లిని గౌరవిస్తాడు, తండ్రిని గౌరవిస్తాడు, గురుభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. ఈరోజు విచ్ఛిన్నంగా అయిపోయి ఈరోజు సైబర్ నేరాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చేస్తుందో, నేను కూడా ఒక రైతుగా ఒక 10% సైబర్ నేరాలని తగ్గిస్తున్నా. ఈ కారణం ఏంటంటే యూతే కదా ఈరోజు అట్రాక్ట్ అయిపోయింది. ఈరోజు మనం జనవరి 1st చూసారు 8,000 కోట్లు డ్రగ్స్ అలవాటు అయిపోయి అన్ని పెట్టుబడింది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి మొక్కను ప్రేమించే విధంగా నేర్పిస్తాం. మొక్కకు కూడా ప్రాణం ఉంది. దాన్ని మనకన్నా సమాజంలో మనకన్నా కూడా మొక్కే అన్ని విధాలుగా సృష్టిలో గొప్పది. మనకన్నా అన్నిటికన్నా తల్లి గర్భంలో జన్మించక ముందు కానీ తల్లి పీల్చుకొని ఆక్సిజన్ పీల్చుకొని పిల్లవాడికి ప్రాణవాయువు వస్తుంది. చివరి ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఆక్సిజన్. తల్లి లేకపోయినా బతికాడు, మధ్యలో తండ్రి లేకపోయినా బతికాడు, గురువు లేకపోయినా బతికాడు. సో దైవం అనేవాడు ఒక్కొక్క మతం ఒక్కొక్కరు ఆధారిస్తున్నాడు. అసలు దేవుడే లేదనే నాస్తికుడు కూడా బతుకుతున్నాడు. కానీ ఆక్సిజన్ లేకుండా బతుకుతాననేవాడు ఎవరైనా ఉన్నాడా? లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ తీసుకొచ్చి నేచర్ గురించి నేర్పిస్తాం. వెదర్ స్టేషన్ ఉంది, వెదర్ సైక్లోన్ ఎలా వస్తుంది, హ్యూమిడిటీ ఎంత, టెంపరేచర్ ఎంత, అవన్నీ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలకి నేర్పిస్తుంటాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నేర్పిస్తాం. ఏ పంట ఎక్కడ ఉంటుంది, మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి. సో ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ ఏదో టూరిజం లాగా కాదు, ఇట్ ఈజ్ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. నర్సరీ పిల్లవాడి దగ్గర నుంచి ఐఏఎస్ వాళ్ళు వస్తారు ట్రైనింగ్కి, ఐపీఎస్ వాళ్ళు వస్తుంటారు, ఆల్ ఇండియా లెవెల్ యంగ్ సైంటిస్టుల ఫోరం వాళ్ళు వస్తుంటారు, రైతులు వస్తుంటారు. వీళ్ళందరికీ ఇక్కడ నాకు తెలిసింది నేను చేస్తున్నది నేర్పిస్తాను. ప్రకృతి వనాన్ని మాకు కూడా చూపించండి. వ్యవసాయ వనం అంటారు మీరు, నేను ఎందుకో ప్రకృతి వనం అంటున్నాను, అలాగే అనిపిస్తుంది, అలాగే అలా అనాలి అనిపిస్తోంది. ఒక్కసారి వెళ్దాం లోపలికి. ఇది మీరు ప్రకృతి వనం అన్నారు. ఒకప్పుడు ఇదేంటంటే మినీ ఫారెస్ట్ లాగా, అడవిలాగా ఉండింది, ముళ్ళ కంపలతో. ఇప్పుడు కూడా మీరు లైవ్ లో చూడొచ్చు, ఎదురుగా చూడండి ఆ రాళ్ళు గుట్ట ఎట్టుందో. ఈ బార్డర్ దాటుతున్నట్టుగా ఎట్టుంది. ఇదే పొలాన్ని అలాంటి, ఇప్పుడైనా వీళ్ళు ఆకుకూరలు వేస్తుంటే అదంతా అడవిలాగా ఉంటే అలాంటి పొలాన్ని తీసుకునేసి
ఎందుకంటే అగ్రికల్చర్ బాగున్న పొలంలో ఎవరైనా చేస్తారు. అంతేలేండి. కాబట్టి కరెక్టే. వేస్ట్ ల్యాండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అనేది అవునా? మన సిద్ధాంతం. ఆహా! అందరూ ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, అందరూ చెప్పారు ఓకే. దీనిలో మొక్క కూడా మొలవదు, వ్యవసాయం దీన్ని ఎందుకు కొన్నామని అందరూ అడిగారు. హ్మ్. సో మొక్క మొలవని దానిలో మొలిపించడం గొప్పతనం అనేది నా దృష్టి. అందువల్ల ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తుంటే నేను మా భార్య ఇద్దరం కూడా జాబ్ మానేసి ఈ అడవిని కొనుక్కొని ఇందులోనే మాకు ఇంకొక వ్యాపకం లేదు, వేరే బిజినెస్ కూడా లేదు, దీనిలోనే తిని దీనిలోనే సంపాదించి రైతు అనేవాడు బ్రతకచ్చు అని చూపించిన దేశంలో భారతదేశంలో ప్రప్రదమైన రైతుని నేను. సూపర్. అసలు మీరు ఉత్తమ రైతు కూడా కదా చాలా సార్లు. అది చాలా రకాలుగా అది నాకు కాదు ఇచ్చింది, మా ఫామ్కి ఫామ్కి ఇచ్చారా? మా మొక్కలకి ఇచ్చారు. మొక్కలకి మొక్కలు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ కూడా అన్నీ ఉన్నాయని విన్నానండి. మా నిజమేనా? దగ్గర అంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. రైతు అనేవాడు ఏది బయట నుంచి కొనకూడదు, ప్రతిదీ తన పొలంలో తను పండించుకోవాలి. ఓకే. పచ్చడి పెట్టుకోవాలంటే ఇది పచ్చడి మామిడికాయలు, ఇంటికి చింతపండు కావాలి ఇది చింత చెట్టు, అది నేరేడు చెట్టు, ఓకే. ఇల్లు చిమ్మే చీపురు కట్టకాడ నుంచి దేవుడు కొట్టే కొబ్బరికాయ ఎక్కడి నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, ఉదయం లేస్తే తలస్నానం చేసే కుంకుడుకాయ దగ్గర నుంచి, ఆకుకూరల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మా ఫామ్లోనే పండించుకోవాలి. ఓకే. దట్ ఈజ్ మా కాన్సెప్ట్. అందువల్ల రైతుకి డబ్బులు లేకపోయినా కూడా హ్యాపీగా బతకచ్చు అనేది. అంటే అన్ని పండించేసుకుంటే మనకే ఉన్నప్పుడు కొనుక్కునే అవసరం కూడా ఉండదు. కానీ డబ్బులు కూడా అవసరం, ఎందుకంటే మా పిల్లలు చదివించుకోవాలన్నా, మా మనోళ్ళు మనవరాలను కూడా పంపించాలంటే, మంచి స్కూల్లో పంపించాలంటే ఫీజు ఎవరు, నేను రైతుని నేను బాగా పండిస్తున్నానంటే ఎవరైనా ఫీజు అయితే డైరెక్ట్ చేయరు కదా. కాబట్టి క్యాష్ క్రాప్స్ కూడా పండిస్తాం. మళ్ళీ మీ తరం నుంచి వెనకాల తర్వాత తరాలలో ఎవరు ఇందులోకి రాలేదండి? రాలేనందుకు మా మదర్ అగ్రికల్చర్ చేసింది, ఆమె స్ఫూర్తితో నేను చేశాను. నా స్ఫూర్తితో మా డాటర్ ఉంది, తను సాఫ్ట్వేర్, అయినా తనకు తెలుసు బాగా. సో 100% మేనేజ్ చేయగలుగుతుంది. ఇంతకన్నా అంటే నా మనవరాలు ఇంకా గొప్పది. అవునా? 9 ఇయర్స్ ఓల్డ్. 9 ఇయర్స్ ఓల్డ్ అయితే ఈరోజు 100 మంది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తుంది. అన్సైట్ లేదు. ఆ పొలంలో కూడా ఇక్కడే ఉంటుంది. శ్రీవరి సాగు అనేది నారు ఎలా పోయాలని పోస్తుంది, నాట్లు ఎలా పెట్టాలని పెడుతుంటుంది, కలుపులు ఎలా చేస్తుంది మా మదర్ అనుకోండి. మా కింద పాలు పిండే మా మెసెస్. ఇక్కడ అనేక ఇన్నోవేటివ్ మెథడ్స్ లో కూడా మా అగ్రికల్చర్ ఉంటుంది. శ్రీవరి సాగు అనేది స్టార్ట్ చేసి ఎకరాకు 92 బస్తాలు పండించి వరల్డ్ లో ఫస్ట్ వచ్చాం. సో వితౌట్ ఎనీ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా చేసాం. ఇదేంటంటే ఇది ఒక చిన్న, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరూ నేచర్ లో కావాలనుకుంటున్నారు కదా. సో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, అప్పటికప్పుడే నేచర్ కావాలంటే రాదు కదా. సో ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలంటే ఇంకా మట్టితోనే కొండలు చేసి అదొక ఆర్చిలాగా పెట్టేసాం. ఎంట్రన్స్ పెట్టబోతే అది బర్త్డే ఉంటుంది. సో మనకు మొదట ఏ వృత్తి చేయాలన్నా వినాయకుడు పూజ కాబట్టి మొదట ముందు వినాయకుడిని పెట్టాము. సో ఇప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ ఏమేమి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు రేపు సంక్రాంతికి? సంక్రాంతికి మనం పురాతన కాలంలో చేస్తున్న సంక్రాంతిని ఇక్కడ చేస్తున్నాం. ఉదయాన్నే 5 గంటలకు భోగి మంటలు ఉంటాయి. సో గంగిరెద్దు విన్యాసాలు ఉంటాయి, హరిదాస్ వస్తాడు, ముగ్గులు పోటీ ఉంటుంది లేడీస్కి, పిల్లలకి పతంగులు, కైట్స్. వయసులో ఇలాంటి కుర్రవాళ్ళకి టగ్ ఆఫ్ వార్. సో ఒక 1/2 ఎకరం దున్ని పెట్టి ఉన్నాను, దాడి ఇచ్చి ఒక దారం ఇచ్చి ఎవరు బలాబలాలు వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇంకా గొట్టిపాటి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు, భక్తులు, జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళు వస్తున్నారు. వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి, కూచిపూడి డ్యాన్స్ కూడా ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఉంటాయి. వాళ్ళకి ఏదేది కావాలనో వాళ్ళు చూస్ చేసుకునేసి కూడా ఉండొచ్చు. మెయిన్గా ఏమంటే సగం మంది ఒక సంక్రాంతి సంబరాలకనే కాదు మా ఫామ్ చూడాలనేది మెయిన్గా అందరికి కోరిక. ఎందుకంటే ఈ ఫామ్కు మంచి అంటే నేమ్ ఉంది. ఇక్కడ బయోడైవర్సిటీ అంటే యాపిల్తో సహా కూడా ఇక్కడ పండిస్తాను. మిరియాలు పండుతాయి, ఏలకలు పండిస్తాయి, కాఫీ పండిస్తాను. ఇప్పుడు ఉన్నాయండి అవి? ఉంటాయి. అంటే ఇప్పుడు పంట ఉందా? ఇప్పుడు పంట టైం కాదా? అంటే యాపిల్ ఇప్పుడు కూడా ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక మిరియాలు మీకు చూపిస్తాను, కాఫీ కూడా చూపించగలుగుతాను. ఈ విధంగా అన్ని పండుతున్నాయి. క్లైమేటిక్ చేంజ్ 47 డిగ్రీ సెంటిగ్రేడ్లో విత్తిస్తాండే మొక్కలు, రామగుండంలో బ్రతికే మొక్కల కాడి నుంచి హిమాలయ పర్వతంలో బ్రతికే మొక్కలన్నీ కూడా ఇక్కడ బ్రతికించడం జరుగుతుంటుంది. ఏ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి. దానికి అంచెలంచెలుగా ఉంటుంది. 9 స్టోరీ క్రాపింగ్. ఇంతకుముందు మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు ఏం చేశారు, 300 గజాల్లో ఒక ఇల్లు కట్టుకున్నారు, ఆ కుటుంబం వరకే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, దాన్ని డెమాలిట్ చేసి అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చి ఒక 70 ఫ్యామిలీస్కి ఇస్తారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కావాలి కదా. ఒకప్పుడు 50 కోట్లు ఉన్న జనాభా ఈరోజు 142.75 crores పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరికీ భారతదేశంలో ఉన్న జనాభాకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన కర్తవ్యం మా మీద కూడా ఉంది కదా. సో ఎవరో మరి
సీఎం ఇస్తాడో, పిఎం ఇస్తాడో, లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్తాడంటే తప్పు. ఒక రైతు కూడా రాబోయే జనరేషన్కి ఏం చేయాలి, ఈ దేశానికి మంచి ఫుడ్ ఇవ్వాలి, ఇక్కడంటే విషం లేని ఆహారం ఇవ్వాలనేది మా తపన. మొదటి నుంచి నేను నేచర్ ఫార్మర్ని. ఓకే. ఒక డ్రాప్ మరి ఇక్కడ మీరు పండించిన పంటలు బయటికి సేల్ చేస్తారా ఎట్లా చేస్తాం. చేస్తారా? ఇప్పటి వరకు 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడలేదు. అందరు రైతులను కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం, స్టూడెంట్ ఎడ్యుకేట్ చేస్తున్నాం. మాకు వచ్చిన క్రాప్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పట్టుకెళ్తారు, లేదు ఇంటి దగ్గర తీసుకెళ్తారు. ఎక్కడ మార్కెట్కి అయితే ఏమో మిగతా ఎక్కువగా ఉండేటప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే. ఇట్లా వెళ్తుంటాం. రీజనబుల్గానే మేము ప్రైస్గా ఇస్తాం, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఆర్గానిక్ అంటే ఏదో ఆకాశం అందుకునే రేట్లు లేకుండా కాస్ట్ ఉంటుంది. లేదు, 15 to 20% వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం లాస్ కూడా ఉంటుంది ఆ రైతుకి. కాబట్టి ఫెర్టిలైజర్స్ అవన్నీ యూస్ చేయరు కాబట్టి పంట కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది. కానీ మాకు ఇక్కడ దిగుబడి కూడా తక్కువ రాదు. ఛాలెంజింగ్ కానీ ఏ యూనివర్సిటీ అయినా కంపేర్ చేసుకున్నా కానీ అత్యధికంగానే దిగుబడి వస్తుంటుంది. శ్రీవరి సాగు అనేది కనిపెట్టింది కూడా నేనే. సో తక్కువ నీళ్లు, తక్కువ విత్తనం, అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చు అనేది కూడా నిరూపించాను. మీరు ఏదో 100 బ్యాగ్స్ రైస్ పండించాను విన్నానండి. శ్రీవరి సాగర్లోనే దాంతోనే ఎకరాకు 92 బస్తాలు పండించాం. 92 లేత నారు నాటి. ఆ విధంగా రికార్డ్ ఏమో అండి, ఎకరానికి 92 బస్తాలు రికార్డ్ అండి. అందులో ఆర్గానిక్ లో పండించాం కాబట్టి వరల్డ్ రికార్డ్ కూడా, వరల్డ్ రికార్డ్ అది వచ్చింది. గ్రేట్. అసలు మీరు ఈ పొలం దేనికి పనికిరాదు. ఎప్పుడు పండించారండి అది? 2008, 2004. ఇప్పుడు ఇంకా చేస్తలేరా? ఇప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు కూడా మరి రేపు నాటు పెడతాం. ఇప్పుడు నర్సరీ ఉంది, దున్ని పెట్టున్నాం. సో రేపే కూడా నాటుతాం. మళ్ళీ తర్వాత ఇక అంత పండలేదా పంట? అంతగా కాదు, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే. మనం ఇక్కడ నాటు పెట్టేస్తే వస్తుంది అనుకుంటే రాదు. సో దాన్ని ఏ టైంలో దానికి కలిపి చేసుకుంటుంటే అంతకన్నా కూడా ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా గ్రౌండ్ నెట్ కానీ అన్ని కూడా ఇన్నోవేటివ్ మెథడ్స్ లో ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంది. మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా ఉంటాయి. ఒక 70 వెరైటీ ఒక హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇంకా ఫ్లవర్స్ అయితే రేర్ వెరైటీ ఫ్లవర్స్ అన్ని కూడా పండించేవాడిని. నా పేరే పూలనాయుడు అని ఒకప్పుడు పేరు. పూలనాయుడు ఎందుకంటే ఎవరు హైదరాబాద్లో ఇలాంటి పూలు పండుతాయని చూడనప్పుడే కూడా నేను అనేక రకాలు, కొన్ని 100 రకాలు పండించాను. హ్యాంగింగ్ హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, లేడీ హెల్కోనియా, బర్డ్ ఆఫ్ ప్యాడెస్, క్యాండిటాఫ్, జిప్సోఫిలా, దాటిస్ సైకాస్ ఫ్లవర్, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఇక్కడ పండించడం జరిగింది. బర్డ్ ఆఫ్ ప్యాడేజ్, వాళ్ళు జడలాగా ఉండే ఫ్లవర్ని కూడా పండించి ఉంటాయి. సో ఇవన్నీ కూడా పండించి 5 స్టార్ హోటల్స్కి సప్లై చేశాను, ఫంక్షన్స్కి ఇచ్చాం. హైదరాబాద్లో ఉండే బొకే షాపులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా ఆర్గానిక్లో పండించాం. మామూలుగా వారానికి 3 సార్లు స్ప్రే చేస్తే కానీ ఫ్లవర్ రాదు, అలాంటివి కూడా నేచర్లో పండించి చేశాను. ఫస్ట్ గ్రీన్ హౌస్ కూడా మాదే ఇప్పుడు. అప్పుడు ఎందుకంటే 2 రాష్ట్రాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు దానికన్నా కూడా నేచర్లో పండించవచ్చు అని ప్రూవ్ చేసి దాన్ని ఐడియల్గా అంటే వేరే విధంగా పంటలు తీసుకుంటూ కూడా బయటనే కూడా పండించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంది. ఇక్కడ నా గురించి 9th క్లాస్ బయాలజీలో కూడా ఒక లెసన్ ఉందంట కదండి. 9th క్లాస్ బయాలజీ బుక్ లో ఉంటుంది. పేజ్ నెంబర్ 128, 129 ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా రెండిట్లో ఉంది. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ స్టేట్లో ఉండదేమో అని అనుకున్నాం. ఇప్పుడు నేను చేసిన సేవాభావంతో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులకి నేను అభినందనీయంగా చెప్పాల్సింది. అక్కడున్న రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా నా గురించి ఉంది. ఎంటైర్ సిలబస్ చేంజ్ అయినా నా గురించి చేంజ్ కాలేదు. అందువల్ల నేను రుణపడి ఉన్నాను 2 రాష్ట్రాలకి. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అనేక రకాల విద్యార్థులు, అనేక స్కూల్స్ వాళ్ళు కూడా అందరూ వస్తుంటారు. కార్పొరేట్ స్కూల్స్, మామూలు స్కూల్స్ వాళ్ళందరూ కూడా వస్తుంటారు. వాళ్ళందరినీ దేనికోసం ఇక్కడ ఏదో ఆహ్లాదకరం కోసం పెట్టలేదు. పిల్లలు వస్తే ఇక్కడ కూర్చోబెడతాం, వాళ్ళు లంచ్ చేయాలంటే ఆ బండలు వేసాం వాళ్ళకి. అందువల్ల ఇక్కడే కూర్చోబెడతాం, అన్ని మొక్కలు తీసుకొస్తాం, వాటి మెడిసినల్ వాల్యూ చెప్తాం, వాటి క్యారెక్టరిస్టిక్స్ చెప్తాం, వాటి న్యూట్రియంట్ వాల్యూ చెప్తాం. పిల్లలకి వాళ్ళు తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియదు. వేర్ గెటింగ్ రైస్ అంటే వీఆర్ గెటింగ్ రైస్ ఇన్ ద సూపర్ మార్కెట్ అంటారు. వేర్ గెటింగ్ మిల్క్ అంటే వీఆర్ గెటింగ్ మిల్క్ ఇన్ ద డైరీ అంటారు. వాళ్ళకు అన్ని రకాల ఆకులు, అన్ని రకాల పూలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ పండుతున్నాయని. సో ఈ భూమిలో మీరు ఏం చేయాలనే దాంతో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు దృష్టి నేచర్ మీద కల్పిస్తున్నాం. నేచర్ మీద ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ ద లీస్ట్ సబ్జెక్ట్ అని అనుకుంటున్నారు. అదే ఫస్ట్. ఎందుకంటే నాగలు దున్నడం, ఏదో నాటు పెట్టడం అనేది మీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, బాగా దిగులు పడి రైతు ఇలా దిగాలుగా చూస్తున్నది, చినిగిపోయిన పని వేసుకుని చూపించడం కూడా దాన్ని నేను
వ్యతిరేకిస్తూ ఉంటాను. ఎందుకంటే అలా చూపించడం వల్ల ఈరోజు యూత్ రాకుండా పోతుంటారు. కాబట్టి వెనకడుగేసే పరిస్థితి ఉంది. ఏ రంగం లోపించినా బ్రతకచ్చు, కానీ ఆహార పద్ధతి లోపిస్తే బతకడం కష్టం అనే దాంతో నేను కూడా ఒక రైతుగానే ఉంటూ బయట పోయినప్పుడు నేను కూడా ఒక ఎంప్లాయీ లాగానే ఉంటాను. సో వ్యవసాయం పనిచేసేటప్పుడు రైతులాగానే దోతి కట్టుకొని బనీన్ తోటి కూడా పనిచేస్తాను. మీరు ఇప్పుడు మామూలుగానే ఉన్నారు, రైతులాగా లేరు. అంటే ఇప్పుడు ఇంకా మీరు వస్తున్నారు కాబట్టి పని చేయలేదు, లేకపోతే మామూలుగానే ఉంటాను. సో నేను చేసినంత పని లేబర్ ఎవరు అడ్డ మీద కూలీలు కూడా ఎవరు చేయరు, అంత పని చేస్తాను. ఇప్పుడు మీరు మా కోసం ఏదో ఒకటి చెయ్యాలి. తప్పనిసరిగా ఏ పనైనా చేస్తాను. నాకు రాకపోతే ఈ పనులు ఎవరు చేసేవాళ్ళు లేరు. నాకన్నా ఎక్కువ మా మదర్కు 90, ఇప్పుడు 100 years అయింది. ఆమె కూడా ఉదయం వచ్చి ఇదంతా క్లీనింగ్ చేస్తుంది. మొత్తం ఆమె ఇరిగేషన్ నీళ్లు కట్టిందంటే ఎవరు కట్టరు. అందరూ అర్ధ ఎకరం పారించే నీళ్ళతోటి ఆమె 1 ఎకరం పారించగలుగుతుంది. అంటే గడ్డి కలుపు లేకుండా, ఎక్కడ మిట్టా పొలం లేకుండా చదునుగా చేసి అన్నీ కూడా ఆ విధంగా చేస్తుంది. కాబట్టి మా ఇంట్లో ఎవరు 24/7 వర్క్ చేస్తూ ఉంటాం. సో రోజుకు 18 వ్యవసాయం కోసం గ్రేట్ అండి, అసలు చేయాలి కదా. మీ అమ్మగారు మీరు అందరూ కూడా చాలా మా మిస్సెస్ కూడా మార్కెటింగ్ చూసుకుంటుంది ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు మీ దగ్గర ప్రోడక్ట్స్ ఎవరైనా పర్చేజ్ చేయాలంటే ఎలా అండి? ఏమన్నా వెబ్సైట్ లాంటిది ఉందా? ఎట్లా? అట్లా కూడా లేదు. ఇంతకు ముందు ఏమంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, కొన్ని అపార్ట్మెంట్స్ కి సప్లై చేస్తున్నాం. ఒక 100 అపార్ట్మెంట్స్ అట్లా ఇచ్చేవాడు. తర్వాత హోల్సేల్ గా ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఇచ్చేవాడు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారు. ఇంటి దగ్గర కూడా మిల్క్ కొనుక్కొని పోవడానికి వస్తారు. మాది A2 మిల్క్. సో ఆవులకు కూడా దేశీ కవ్వి ప్లస్ ఏమంటే ఇక్కడ తిరిగి మేస్తాయి. ఈ ఫామ్ లోనే ఉంటాయి. వాటికి కూడా తిరిగి తీసుకెళ్తారు. తర్వాత అక్కడక్కడ దూరంగా కట్టేసి ఉంటాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ షెడ్లో కట్టేస్తాం. వాటికి గడ్డి వేస్తాం. మా దగ్గర ఉన్న గడ్డిని ఇచ్చిన పాలని మార్కెటింగ్ చేస్తున్నాం. నిజాయితీగానే ఎక్కడ అవినీతికి అవగాహనంతా కూడా ఆస్కారం ఇవ్వకుండా 72 సంవత్సరాలు బతికాను. సో నన్ను వేరే వాళ్ళు వ్యతిరేకించినా నేను బాధపడను, అప్రిషియేట్ చేసినా నేను సంతోషపడను. ఎందుకంటే దేన్నైనా సమానంగా తీసుకుంటా, ఎందుకంటే మీరు రైతు కాబట్టి. నేను స్ఫూర్తిగా తీసుకోవాలి. కాకపోతే మనం ప్రజాసేవ చేస్తున్నామనే అంటే చేస్తున్నాను అనడంలో నా ధర్మం. ఒక రైతుగా వచ్చాను, ఈ దేశానికి నేనేం చేయాలో నాకు చేస్తాను. అందువల్లనే ఇప్పుడు ఈ ఫామ్కి 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్ ఆల్ కమ్యూనిటీలో రావడం జరిగింది. ఎందుకంటే 463 అవార్డులు వచ్చాయి. హైయెస్ట్ అవార్డ్స్ ఎవరికి లేదు, ఇండియాలో కూడా రాలేదు. అన్ని ఇండియా ఏముంది అసలు ప్రపంచంలో లేదు. ఇప్పటికీ నేను చేసే వ్యవసాయాన్ని నచ్చి అనేక దేశాల వాళ్ళు కూడా నన్ను పిలిపించారు. మలేషియా పిలిపించింది, సింగపూర్, థాయిలాండ్, సౌత్ ఆఫ్రికా వీళ్ళు పిలిపిస్తే కూడా అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర పండించి కూడా రావడం జరిగింది. అట్లాగే మన 2 రాష్ట్రాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ రిసోర్స్ పర్సన్గా 2 రాష్ట్రాలలో కూడా అందరు రైతులను ఎడ్యుకేట్ చేశాను. సో ఆ విధంగా నాకున్న నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ఇప్పుడు విద్యార్థులను ఎన్నుకున్నాం. విద్యార్థుల గత 22 సంవత్సరాల నుంచి విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఏం చదువుకున్నారు సార్? నేనేం చదువుకోలేదు. నేను అగ్రికల్చర్ BSc ఏం కాదు. నేను పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ చేశాను. సో అక్కడ కొంతకాలం వర్క్ చేశాను అసోసియేట్ మార్కెటింగ్ ఏజెన్సీస్ తమిళనాడు మెడ్రాస్లో చేస్తున్నాను. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చాను. హైదరాబాద్లో హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ ఆ కంపెనీ తరఫున వచ్చి కంపెనీలో సర్వీస్ ఇన్ఛార్జ్గా వచ్చాను. కొంతకాలం చేసిన తర్వాత ఇది వ్యవసాయం అంటే మొదటి నుంచి ఇష్టం. వ్యవసాయ కుటుంబంలోనే పెట్టాం. ఈరోజు ఒక అటెండర్ కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. ఒక డ్రైవర్ పోస్ట్లో ఉన్న కూడా తనకు వచ్చే 16,000, 18,000, 20,000 కూడా క్యాలిక్యులేటెడ్గా కుటుంబ ఖర్చులు ఎంత, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత అని కూడా అతను కూడా ఒక 10,000 రూపాయలు చిట్టి వేసుకొని బతుకుతున్నాడు. కానీ రైతుకి ఎక్కడ ఉంది ఇంత గ్యారెంటీ అని, మంత్లీ ఇంత గ్యారెంటీ అని ఇన్కమ్ ఎక్కడ లేదు కదా. సో ప్రకృతి సహకరిస్తే మంచిగా ఉంటుంది, లేదంటే ఈల్డింగ్ బాగా వచ్చింది ప్రకృతి. సో మార్కెట్ ఉండదు, ప్రకృతి సహకరించదు, అన్ని విధాల రైతే నష్టపోతున్నాడు. కాబట్టి గ్యారెంటీ ఇన్కమ్ నాకు ఎంత వస్తుందని చెప్పే రైతు లేడు. కాబట్టి ఆ రంగంలో మనం ఎందుకు సేవాభావంగా చేసి ఆ రైతులకు కూడా మెలకువలు ఎందుకు చెప్పచ్చు కదా అనే దాంతో దృక్పథంగా చేసి మేమే ఫీల్డ్లో దిగి పనిచేసి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంటుంది. రేపు ఈవెంట్ రోజు కొన్ని స్టాల్స్ ఏవో రైతులు కూడా పెడుతున్నారు విన్నానండి. ఏంటి అసలు ఎందుకు పెడుతున్నారు? రైతులు వాళ్ళ ప్రోడక్ట్ పెడుతున్నాం. అదే విధంగా ఆ రోజు మనం కావాలంటే కొనుక్కోవచ్చు. బట్టలు కానీ ఇంకా ముందు రోజే మళ్ళీ
పండగ వస్తుంది కదా, ఇప్పుడు అందరూ షాపులలో కొనే స్వీట్లే కానీ ఇంట్లో తయారు చేసేవాళ్ళు లేరు కదా, అవును. సో ఆ స్వీట్స్ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఓ, అట్లాగే స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు, ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీస్ ఉన్నారు, ఓ. వాళ్ళకు కొంచెం స్ఫూర్తిగా వాళ్ళకు కూడా ఏమన్నా చేయాలనే దాంతో వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని అనాథాశ్రమంలో వాళ్ళు బ్యాగులు అవన్నీ స్టిచ్చింగ్ చేసి రైట్, ఓకే. తీసుకొస్తున్నారు. అవి కూడా దాన్ని చూసి వాళ్ళ బాధను చూసి వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఎక్కడో పోయింది రేటు ఇంత అని చెప్తే బార్గెన్ చేయలేకుండా మనం డబ్బులు పే చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంత వాళ్ళకు వృత్తి కోసం కొంత ఉంటుంది అనేది కూడా మా ఆశయం. అట్లాగే ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే, ఏ కోర్సు చదివితే ఏ జాబ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, సాఫ్ట్వేర్ అయితే ఎంత, డాక్టర్ అయితే ఎంత, లేదు ఈ కోర్సు చదివితే ఇంత కట్నం వస్తుంది, ఈ కోర్సు చదివితే ఇంత డౌరీ వస్తుంది, ఈ విధంగా పెంచుతున్నారు. కానీ ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ సమాప్తం అయిపోయింది కాబట్టి ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తూ ఇక్కడ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ రైతులను ప్రోత్సహిస్తుంటాం. సో ఈ విధంగా ఒంటరి మహిళలుగా ఉండే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కూడా ఇక్కడ ఆదరించడం జరుగుతుంటుంది. వాళ్ళు మా ఒక రైతుగా. అట్లాగే ఇంకా మరి పూర్గా బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు కూడా స్టాల్ పెట్టుకోమని చెప్పిస్తున్నాం. అట్లాగే మంచి వాళ్ళు ఇక్కడ కొంతమంది మా ఫర్టిలైజర్ కంపెనీస్ వాళ్ళు కూడా వస్తుంటారు. ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ఏనా? ఆ రోజు అక్కడ ఇక్కడ సేల్ చేసేవన్నీ 100% ఆర్గానిక్గా ఉంటాయి. మీ ప్రోడక్ట్స్ కూడా పెడతారా? మా ప్రోడక్ట్స్ ఇంకా నాకేం తీరుకుంటుంది, అందరి ప్రోడక్ట్స్ కూడా మన ప్రోడక్ట్స్ అనుకుంటూ పోతుంది. ఓకే, దీనికి ఏమన్నా పెయిడా అంటే ఏమన్నా పే చేయాలా వచ్చేటోళ్ళు? కొంతమందికి ఎవరైనా బాగా ఒక ఫర్టిలైజర్ కంపెనీ వచ్చింది, అతను కొంత పే చేసుకుని వీళ్ళకి ఖర్చు పెట్టడం తప్పలేదు కదా. మిగతా వాళ్ళ దగ్గర ఏమి తీసుకోం. వాళ్ళు కాదండి, పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే పార్టిసిపేట్స్ మేము ఇవన్నీ డూడు కోసం గంగిరెద్దు కానీ, విన్యాసాలు కానీ, సో హరిదాస్ కార్యక్రమం కానీ, బండిలో పిల్లల్ని ఎక్కించుకొని తిప్పడం కానీ జరుగుతుంటుంది. టగ్ ఆఫ్ వార్ కానీ, కైట్ ఫెస్టివల్, అన్ని రకాల నృత్య డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంది, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉపన్యాసాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా మేమే భరించుకుంటున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు 599 రూపాయలు పే చేయమంటున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నాం, ఫెస్టివల్లో పెట్టిన లంచ్ ఇస్తున్నాం. సో ఈవినింగ్ స్నాక్స్, టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనీసం వాళ్ళు ఇచ్చే డబ్బులు ఫుడ్ ఎక్స్పెన్సెస్ కన్నా కావాలి కదా. మాదేమో మల్టీ నేషనల్ కంపెనీ కాదు కదా, ఏదో బ్లాక్ మనీ ఉండి వైట్ చేసుకోవడానికి. కాకపోతే మా దగ్గర ఉన్న బియ్యంతో ఆ రోజు అందరికీ కూడా అన్నం పెట్టడానికి జరిపిస్తాం. ఆర్గానిక్ ఫుడ్ ఆ రోజు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ట్రై చేస్తాం మేము కూడా రావడానికి. తప్పనిసరిగా రమ్మని మేము పిలుస్తున్నాం. మీరు లేకపోతే మేము రైతును ప్రోత్సహించే వాళ్ళు లేరు. మీలాంటి వాళ్ళు ఉండడం వలన ఈరోజు రైతుకి కాస్త ఉపశమనం కలుగుతుంది, రైతుని తట్టుకోగలుగుతున్నాడు. అనేక రకాలుగా ఇలా డెవలప్ చేసుకుని మా కష్టం మేము తింటూ ఉండి 10 మందికి ప్రోత్సహిస్తుంటే కూడా ఈ భూముల ధరలు పెరగడం వల్ల ఇక్కడ వ్యవసాయం కూడా చేసుకోనికుండా అనేక రకాల మాఫియా గ్యాంగ్ కూడా అటాక్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. అదే విన్నానండి నేను కూడా, ఏదో కబ్జాకి ట్రై చేశారు ఎవరు అని చెప్పేసి విన్నాను. ఇంకా డీటెయిల్స్ అయితే తెలియదు. ఇది ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ బాగా కనిపిస్తుంది. ఈ అడవిలు ఇక్కడ ఎందుకు, ఇంత నేచర్ వాళ్ళకి అవసరం లేదు కదా, డబ్బులు కావాలి. సో నేచర్ అవసరం లేదు. ఈరోజు ఇది ఆక్సిజన్ ప్లాంట్ లాగా తయారు చేసినాం. ఇవన్నీ శ్మశానంలాగా చేసేసి చేరుకోవాలని బెదిరించడం జరుగుతుంది. అనేక రకాలుగా బెదిరించడం కూడా జరిగింది. కానీ నేను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ ఉండడం వల్ల, మీ మీడియాలందరూ వాళ్ళకి కూడా నేను చేయెత్తి దండం పెడుతున్నాను. మమ్మల్ని రక్షించమని మళ్ళీ ఇంకొకసారి కూడా కోరుకుంటున్నాం. మేమేమి అవినీతిగా పోలేదు, ఎవరి సొమ్ములు తినలేదు, ఎవరి దగ్గర నుంచి ఏది లాక్కోలేదు. మేము కష్టపడి పైకి వస్తున్నాం. కష్టపడి ఈరోజు దేశానికి అన్నం పెట్టాలనే రైతుని కూడా చిత్రహింసలు పెట్టి సమాప్తం చేయాలనుకోవడం ఎంతవరకు సబబో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కూడా మా ఉద్దేశం. అందుకే రైతులందరితో ఈ విధంగా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ రైతులను ఉత్సాహపరుస్తూ రైతులను ఎంటర్టైన్ చేస్తున్నాం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. పిల్లలకు స్ఫూర్తిగా గతాన్ని మర్చిపోయిన ఫెస్టివల్ అన్ని కూడా చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి మీరు ఉగాది ఫెస్టివల్ కూడా మీరే రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా అమ్మమ్మలు బామ్మలు అందరూ కూడా లేరు కాబట్టి ఈ తెల్ల జుట్టు తాత మాత్రం మిమ్మల్ని అందరినీ పేరు పేరున మా ఫంక్షన్కి వచ్చి మరి జయప్రదం చేయడంతో మాకు తోడుగా ఈ ముసలివాడికి నేను కొడుకులాగా ఉన్నానని చెప్పి మా రాంబాబు చేదోడు వాదోడుగా ఉండి, సో మొత్తం కూడా తను బయట చూసుకుంటూ నేను ఇక్కడ పొలం పనులన్నీ కూడా చూసుకుంటున్నా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అసౌకర్యం కలగకూడదు. అందుకోసమే అందరూ ఏమంటే రూమ్స్ కావాలంటున్నారు. నాకు అంత స్తోమత లేదు, ఏదో కట్టాను,
సో ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందంటే నేచర్ ఉంది, మా దగ్గర ఫ్యాన్ లేదు, ఏసీ లేదని ఇక్కడ మాత్రం ఫ్యాన్ తో ఏసీ తోటి అసలు పని అవసరం లేదండి. లేదని లైట్ చెప్తున్నా. తోటి దేనితోటి పని లేదు. అన్ని నేచురల్ గా వస్తున్నాయి. మీరు వచ్చినప్పుడే కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను అమెరికా నుంచి వచ్చాను, పిల్లవాళ్ళు తీసుకొచ్చినాను, అక్కడ దోమలు ఉంటే కష్టం కదంటే. దోమలు అయితే మరి నాకేం కనిపించదు. ఉన్నాయి, దోమలు ఉంటాయమ్మా, ఉంటాయి. ఫ్యాన్ అయితే ప్రొవైడ్ ఇప్పుడైతే ఏం అదే లేవు. లేవు, కానీ ఉన్న దోమలు కూడా మంచి దోమలే మా దగ్గర, అవి కూడా ఆర్గానిక్ దోమలే. ఆర్గానిక్ దోమలు కూడా ఆర్గానిక్ దోమల. అవి ఎక్కడ చెడు రక్తాన్ని పీల్చడం లేదు కదా, ఇక్కడ ఆర్గానిక్ అవి తింటున్నాయి కాబట్టి కుట్టినా కూడా ఏ జబ్బులు రావు. ఏ జబ్బు 100% గ్యారెంటీ ఇస్తున్నా, అవి కుట్టినా కానీ ఎలాంటి జబ్బు కూడా రాదు కాబట్టి తింటున్నారా ఆర్గానిక్ దోమలంతా. ఈ విధంగా వ్యవసాయం చేస్తూ సో మంచి కార్యక్రమాలు కూడా చేయాలని మీ అందరూ ఆశీర్వాదం ఉంటే ఇంకెన్ని మంచి కార్యక్రమాలు కూడా చేసి ఈ దేశానికి ఫుడ్ సెక్యూరిటీ కావాలి, ఈ దేశం ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా చూడాలని తపన. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళల్లో కానీ ఒక ఫంక్షన్లలో ఆర్భాటంగా ఖర్చు పెట్టి మిగిలింది వేస్ట్గా పడేస్తాం చెత్తబొట్టలో, అది కొన్ని దేశాలకు బతికించవచ్చు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్ అలాంటి కంట్రీస్కి మనం వేస్ట్ చేసే ఫుడ్ సరిపోతుంది. కానీ ఈ భారతదేశానికి ఒక్కరోజు ఫుడ్ సెక్యూరిటీ లేకపోతే ఇవ్వగలిగిన దేశం ఏ దేశమైనా ఉంది? ఎందుకంటే ఎవరైనా వాళ్ళకి మిగిల్చుకొని కదా మనకి ఇస్తారు. మనమైనా జనాభా తక్కువ లేదు, ఇంకా కనమని అంటూనే ఉంటున్నారు. ఇది సెక్యులర్ కంట్రీ, ప్లానింగ్ లేదు, ఎంతమంది అయినా కనొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ కావాలి. కాబట్టి బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ చేసి చిన్న విస్తీర్ణంలోనే, తక్కువ విస్తీర్ణంలోనే అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చు. ఒక బిల్డింగ్, మనం 7 స్టోరీ బిల్డింగ్ కడుతున్నాం, అదే విధంగా పలు రకాలు స్టెప్ బై స్టెప్ పంటలు వేసుకుంటూ కూడా తక్కువ విస్తీర్ణంలో దానికి కావాల్సిన మైక్రో క్లైమేట్ కల్పించి, దానికి కావాల్సిన టెంపరేచర్ కల్పించి పండిస్తున్నాం. ఇంకోటి ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉంటుంది. మీ పిల్లలకి వచ్చిన శాలరీలలోనే పిల్లల భవిష్యత్తుకి మంచి అన్నీ చూసుకుని కూడా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అదేవిధంగా మీ పోస్ట్లో ఉన్న ఇంకొకరికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అనుకోండి, వాళ్ళకి 31st ఒకలాగానే కనిపిస్తుంది. అట్లా మొక్కలలో కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఉంది, ఎనిమీ ప్లాంటేషన్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఆ ఎనిమీ ప్లాంటేషన్ పక్కకు పెట్టి ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఏం చేస్తుంది, సో తను తినే ఆహారం కూడా మిగతా మొక్కలకి పంచుతుంటుంది. మీరు చూసారా అక్కడ ఉన్న ఏది మనీ ప్లాంట్, ఆ లీవ్స్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. అదే కదా, ఆల్మోస్ట్ అరిటాక్ అంత ఉన్నాయి. అరిటాక్ అంత ఉన్నాయి. ఏ చెట్టుకైనా చూడు, వాటికి 1 గ్రాము ఫర్టిలైజర్ వేయలేదు, 1 డ్రాప్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేయలేదు, ఆర్గానిక్ పెస్టిసైడ్ లేదు, ఏమీ లేదు ఇంతవరకు. అలా పడి మొలుస్తుంటుంది. తమలపాకులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈనాడులో తమలపాక ఇస్తరాక్ అనే సీరియల్ కూడా వచ్చింది. సీడ్సే అంతంత తమలపాకులు ఉంటాయి. సో ఇక్కడ ప్రకృతి నన్ను కాపాడుతుంది అనేది నా ఉద్దేశం. ప్రకృతి, మొక్కను నమ్ముకుంటే, మనుషులు నమ్ముకుంటే లాభం లేదేమో కానీ మొక్కను నమ్ముకుంటే మాత్రం 100% లాభం ఉందనేది నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఎందుకు అందువల్లనే అదే మన సామెతలు కూడా చెప్పారా, వృక్షో రక్షిత అని. ఈ విధంగా ఆ మొక్క అన్నిటికన్నా గొప్పదనే దాంతో మొక్కని ప్రతినిత్యం ఉదయాన్నే మొక్కకు దండం పెట్టి నేను బయటకు వస్తున్నాను. పిల్లలకు కూడా చెప్తుంటాను. ఏం చెప్తుంటాను, బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీల్లో కూడా వాళ్ళు సెంట్రల్ ఏసీలో బతుకుతుంటారు. సో ఆ నైట్ వాడు సెంట్రల్ ఏసీలో ఉన్నా వాళ్ళ ఇంట్లో ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉందో తెలియదు. కాబట్టి నాయన, నువ్వు చదువుకున్నదంతా నీకు రికలెక్ట్ కావాలంటే మీ ఇంట్లో 4 మొక్కలు నాటు. ఉదయాన్నే నిద్ర లేచి ఆ మొక్క దగ్గర వంగి 2 నిమిషాలు వంగు చూడు. ఆ 24 ఆక్సిజన్ రిలీజ్ చేసి మొక్కలు నాటుకొని ఉదయాన్నే ఆ మొక్క ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ వల్ల నీ బ్రెయిన్ యాక్టివిటీ అవుతుంది. బ్రెయిన్ యాక్టివిటీ అయితే నువ్వు చదువుకుంది రికలెక్ట్ చేసుకుంటావు, ఎగ్జామ్ బాగా రాయగలుగుతున్నావు. కానీ నువ్వు కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా నీకు ఉంటాయని పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంటాం. వాళ్ళ బర్త్డేకి కేకులు కట్ చేసుకోండి వద్దనడం లేదు, కానీ కేకులు తింటూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి. మా తాతలు పెంచిన మొక్కలతో మేము బతుకుతున్నాం, మేము పెంచిన మొక్కలతో మీకు ఇస్తున్నాం. రాబోయే తరం ఏంది, ఈరోజే ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అని చెప్తున్నా నేనే, ఇప్పుడు ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఏంటి, ఒక ఎంప్లాయీ పోతూ ఒక 200 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ పీల్చుకొనేసి జాబ్ చేస్తున్నాడు. ఆ పరిస్థితి వస్తే ఈ దేశం ఏమవుతుంది? మొన్ననే చూశాను, 18 లక్షల మంది జనాభా ఊపిరితిత్తులు మంచి ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు. అనేక మంది క్యాన్సర్ బాధను పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆక్సిజన్ ప్లాంటు. నేను చెప్పాలనుకుంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంత గొప్పదని అనుకుంటామో అంతకన్నా గొప్పదనేది మా ఫామ్ నేను చెప్పగలుగుతాను గర్వంగా. ఎందుకంటే వాళ్ళు చిప్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, నేను ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాల ఆయుష్ వస్తుంది అదనంగా. సో మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఫుడ్ ఈజ్ ఏ మెడిసిన్. అంటే మంచి ఆహారం తీసుకుంటే మెడిసిన్ అవసరం లేదు. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేటివ్ టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ విద్యార్థులను కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఈ విధంగా నా జర్నీ జరుగుతుంటుంది. అదేవిధంగా పలు రకాల పంటలు కూడా ఇక్కడ పండిస్తూ రీసెర్చ్ లాగానే ఉంటుంది.
ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఫ్లోరికల్చర్కి సంబంధించి ఉంటుంది, వెటర్నరీకి సంబంధించిన పశువులు ఉంటాయి, సో మెడిసినల్ ప్లాంట్ ఉంటాయి. దాదాపు 5 యూనివర్సిటీస్లో ఉన్న కాన్సెప్ట్ ఒక రైతు దగ్గర ఉన్న పొలం ఇది. కాబట్టి మామూలుగా ఒక రైతు నేర్చుకోవాలనుకుంటే మరి అగ్రికల్చర్ కావాలంటే రాజేంద్ర నగర్ పోవాలి, హార్టికల్చర్ కావాలంటే జయశంకర్ యూనివర్సిటీకి పోవాలి, సాయిల్ సైన్స్ కావాలంటే ఇంకొకసారికి పోవాలి, ఫిషరీ కావాలంటే మరి యానిమల్ హస్బెండరీకి ఒక చోటకు పోవాలి, చెప్పులు అరిగిపోయేదాకా తిరగాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే అన్నీ కూడా నేర్చుకునేసి పోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇప్పటికి దాదాపు ఒక 20 మంది PhD చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా మొక్కలతోటి. సో ఇతర దేశాల వాళ్ళు కూడా ఇప్పటికీ 167 కంట్రీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు కూడా మా వరి దెబ్బలు చూసి ఆశ్చర్యపోయి వాట్ ఏ గ్రేట్ ఇండియా అని చెప్పడం కూడా జరిగింది. సో ఈ విధంగా నా జర్నీ జరుగుతుంటుంది. ఇది రాబోయే కాలం కూడా ఇలాంటి యువకులు కాపాడడం అని చెప్పడానికోసం కూడా ఉంటుంది. అందువల్ల ఇది చూసిన తర్వాత అయినా పిల్లలలో మార్పు వస్తుంది. నేను నేచర్ కాపాడాలి, మన సాంప్రదాయాన్ని కాపాడాలి, మన సంస్కృతిని కాపాడాలి అనే వాళ్ళ భావన రేకెత్తించడమే. వాళ్ళకి ప్రకృతి ఎలా ఉంటుందో నేర్పిస్తున్నా, మన సాంప్రదాయం ఎలా ఉంటుందో తెలిపిస్తున్నా, మన సంస్కృతి ఎలా ఉంటుందో తెలిపిస్తున్నా. ఈ దేశం బలపడాలంటే, విచ్ఛిన్నం కాకుండా అవ్వాలంటే ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత రైతుగా నా మీద ఉంది, మీ అందరి మీద ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తున్నాం అనేది భావించకుండా రేపు ఫెస్టివల్కి మీరందరూ కూడా రావాలని పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనందరికీ ఫుడ్ పెట్టేందుకు ఆరుగాలం శ్రమించే రైతులందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.